వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రేవంత్ సర్కార్కు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. తుమ్మిడిహట్టి ఎత్తు పెంపుపై మహారాష్ట్రతో అగ్రిమెంట్ ఉంటే చూపించాలని హరీష్ రావు సవాల్ విసిరారు. ఒప్పందం నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. లేదంటే ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. 2 ఏళ్లుగా మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ కూడా సాధించలేని చేతగాని ప్రభుత్వం అంటూ కూడా ఘాటుగా విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నెల రోజుల్లోనే అపాయింట్మెంట్ సాధించామని కూడా హరీష్ రావు చెప్పారు. దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని హరీష్ రావు ఈ నేపథ్యంలో సవాల్ విసిరారు. చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది. రేవంత్ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ హరీష్ రావు ఇచ్చినటువంటి సమాధానంతో ఒకంత డీలా పడిపోయిందని చెప్పాలి. నిజంగా ఒకవేళ అగ్రిమెంట్ ఉంటే చూపించాలని హరీష్ రావు చేసినటువంటి సవాల్. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తుమ్మిడిహట్టి విషయంలో గతంలో బీజేపీ అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య అంటే మహారాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం మధ్య చోటు చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు అనేటువంటి ఒక మాట వాడడంతో ఇమ్మీడియట్గా ఈరోజు హరీష్ రావు దాన్ని సవాల్గా స్వీకరించి ఇమ్మీడియట్గా ఒకవేళ అగ్రిమెంట్ ఉంటే చూపించండి, కనీసం అపాయింట్మెంట్ కూడా సాధించడం మీకు చేత కాలేదు, మేము నెల రోజుల్లోనే అపాయింట్మెంట్ సాధించడం అలాగే చర్చలు చేయడం ఇతరత్ర అన్నీ కూడా మేము చేసామనేటువంటి మాట చెప్పారు. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. హరీష్ రావు ఏం మాట్లాడారో చూద్దాం. అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకొని ఉంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఆ క్షమాపణ చెప్పు. అబద్ధాలు మాట్లాడిన తప్పైంది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడినా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. ఇంకోటి అడుగుతున్నా, యూ కెన్ అండర్స్టాండ్ అవర్ సిన్సియారిటీ. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళ మేనిఫెస్టోలో తమ్మిడిహట్టి కడతాము అన్నారు, తమ్మిడిహట్టి కడతాం పీక్తాము అన్నారు. 2.5 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నెల లోపల పోయి కలిసిన నేను. కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిస్తే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 రోజులకే పోయి కలిసిన. స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 2 రోజులు మహారాష్ట్రలో ఉండి వెయిట్ చేసి ముఖ్యమంత్రి ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను ఈయనే ఉంటా అని ఆడ ఊసోని ఆయన టైం ఇచ్చినప్పుడు కలిసి బతిలాట వచ్చిండు. 6 నెలల్లో కేసీఆర్ పోయిండు, మా ఇంజనీర్లు పోయిండు, నేనే 3-4 సార్లు పోయినా. మరి మీరు 2.5 సంవత్సరాలు పోయింది కూడా లేదు కదా. అంత డ్రామా మీ కంపెనీ. 2.5 ఏళ్లల్లా తమ్మిడిహట్టి కోసం మీరు కనీసం ఒక్కసారైనా మహారాష్ట్రకు పోయినరా? 2 సంవత్సరాల 7 నెలలు పూర్తయింది. దట్ షోస్ యువర్ కమిట్మెంట్. మీ నిజాయితీ అది, మా నిజాయితీ ఇది. మేము నెలకే పోయినాం. గవర్నమెంట్ వచ్చిన కొత్త రాష్ట్రం సంసారం కుదరక ముందే పోయినాం నెల లోపల. మరి మీరు 2 సంవత్సరాల 5 నెలలు ఏం చేసిండ్రు? ఎందుకు పోలేదు? మీది మాటలు తప్ప, డ్రామాలు తప్ప యాక్షన్ లేదు, సిన్సియారిటీ లేదు, నిజాయితీ లేదు. మేము తమ్మిడిహట్టికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకున్నాం, చర్చలు జరిపాం, ఇతరత్ర అన్ని అంశాలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు ఎక్కడ ఆ సీరియస్నెస్? సరే, గతంలో జరిగినటువంటి చర్చల్ని కొనసాగింపుగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టెప్స్ ఏంటి? కనీసం అపాయింట్మెంట్ కోసం మీ నేతలు ఎవరైనా అక్కడికి వెళ్ళారా? కలవటానికైనా ట్రై చేశారా? వాళ్ళ కోసం వేచి చూస్తే ఇమ్మీడియట్గా అపాయింట్మెంట్ 1 లేదా 2 రోజులు కావచ్చు, వారం రోజులు కావచ్చు, 10 రోజుల్లో కావచ్చు సాధించేవాళ్ళు. ఆ నిబద్ధత కాంగ్రెస్ పార్టీలో లేదు. దాదాపుగా 2 ఏళ్లు గడిచిపోయినప్పటికీ మీరు చేసింది శూన్యం. మీరేదైనా చేసింది ఉంటే మీరు ముందు బయటకు చెప్పండి. అప్పట్లో అగ్రిమెంట్ చేశారు అనేటువంటి మాటను కూడా మీరు అన్నారు. ఒకవేళ ఆ అగ్రిమెంట్ని ప్రస్తుత ప్రభుత్వంతో మీరు నిరూపించగలిగితే, అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వంతో మీరు ఆ అగ్రిమెంట్ విషయాన్ని కానీ బయట పెట్టించగలిగితే మేము రాజీనామాకు సిద్ధం. లేదు అనంటే మీరు చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఉండి మీరు రాజీనామా చేస్తారా? ఇది హరీష్ రావు విసిరినటువంటి సవాల్. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ దీన్ని సీరియస్గా తీసుకుంది. ప్రజల్లోకి బలంగా తామేం చేశామో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదో చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. హరీష్ రావు గతంలో కూడా వాటర్కి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. మేడిగడ్డకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర వాటన్నిటికి సంబంధించి. ఇప్పుడు తమ్మిడిహట్టి విషయంలో కూడా చోటు చేసుకున్నటువంటి పరిణామం ప్రజల్లోకి ఒక నెగిటివిటీని పంపిస్తూ ఉన్నారు. ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలి అనేటువంటి రీతిలో హరీష్ రావు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ క్లియర్ కట్గా, క్లారిటీగా, నిజంగా అగ్రిమెంట్లు ఉంటే మాత్రం చూపించి మా ముందు పెట్టండి, మేము రాజీనామా మీరు అడగకముందే మేము చేస్తామనేటువంటి మాట అయితే చెప్పారు. చూడాలి కాంగ్రెస్ నేతలు ఏమని స్పందిస్తారు. గతంలో కూడా చర్చలకు సిద్ధమంటే సిద్ధమని సవాళ్లు విసుకున్నటువంటి
పరిస్థితి ఉంది. కానీ ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీ దీన్ని సీరియస్గా తీసుకుంది. డెఫినెట్గా ప్రజల్లోకి అపోహలు కావచ్చు, లేకపోతే నిజంగా ఆ కాంట్రాక్ట్ ఉందనేటువంటి భావనని కాంగ్రెస్ పార్టీ కలిగిస్తోంది. అది అంతా కూడా అబద్ధం. కావాలంటే ఆ ప్రభుత్వంతో మీరు నిరూపించండి అని విసిరినటువంటి సవాల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారనేది చూడాలి.